2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్పు 11వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. 2028 అక్టోబర్ 21 నుంచి నవంబర్ 19, 2028 వరకు జరగనున్న 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్కు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ 11వ ఎడిషన్ న్యూజిలాండ్ ఈ ఈవెంట్ను మొదటిసారి నిర్వహిస్తుండగా ఆస్ట్రేలియా రెండోసారి ఆతిథ్యం ఇస్తున్నది. ఈ టోర్నమెంటులో 55 మ్యాచ్ల్లో 20 జట్లు పాల్గొంటాయి. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్పు 10వ ఎడిషన్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. 2026 మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026ను గెలుచుకుంది. ఈ విజయం భారతదేశానికి 3వ టీ20 ప్రపంచ కప్ టైటిల్ మరియు వారి వరుస 2వ టైటిల్ విజయాన్ని సూచిస్తున్నది. ఇక ఛాంపియన్స్ ఇండియా, రన్నరప్గా న్యూజిలాండ్. ఫైనల్ వేదిక వచ్చి నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగింది. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? సంజు శాంసన్. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. నాకౌట్ దశల్లో కీలకమైన అర్ధ సెంచరీలతో సహా ఛాంపియన్స్ తరపున 321 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. అవార్డు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఆటగాడొచ్చి సంజు శాంసన్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అహ్మదాబాదులో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించడంతో భారత్కు సహాయపడటానికి అతను తన 4 ఓవర్లలో 15 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ఆధిపత్య ప్రదర్శన ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా సంజు శాంసన్ గెలుచుకున్నాడు. ఇక తుది పోరులో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. మార్చి 2026లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా జనాభా నిర్వహణ విధానాన్ని విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్లు మరియు భవిష్యత్తులో వచ్చే జనాభా సవాళ్లను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముసాయిదా జనాభా నిర్వహణ విధానాన్ని విడుదల చేసింది. ఆర్థిక మరియు సామాజిక ప్రోత్సాహకాల ద్వారా కుటుంబాలు 3వ బిడ్డను కనేలా ప్రోత్సహించడం ద్వారా మొత్తం సంతానోత్పత్తి రేటు అనగా TFRను 1.5 నుంచి 2.1కి పెంచడం ఈ విధానం యొక్క లక్ష్యం. మొత్తం సంతానోత్పత్తి రేటు ఒక స్త్రీ తన జీవిత కాలంలో కలిగి ఉండాల్సిన సగటు పిల్లల సంఖ్యను సూచిస్తుంది. స్థిరమైన జనాభాను నిర్వహించడానికి 2.1 అవసరమని భావిస్తారు. ఇటీవల అధ్యయనం ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా జీవక్రియ వ్యాధుల భారం ఉన్న 2 దేశాలు ఏవి? చైనా మరియు భారతదేశం. మెటబాలిక్ డిసీజెస్. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టడీ అనగా GBD 2019-2023 ప్రకారం 2030 వరకు అంచనాలతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం మరియు చైనా అత్యధిక సంపూర్ణ జీవక్రియ వ్యాధుల భారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మెటాబాలిజంలో పీర్ రివ్యూడ్ అధ్యయనం టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, హై సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, హై బాడీ మాస్ ఇండెక్స్, హై LDL కొలెస్ట్రాల్ మరియు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టూటోటిక్ లివర్ డిసీజ్ కోసం
మరణాలను విశ్లేషించింది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. భారతదేశంలో వరదలు, తీవ్రమైన వాతావరణం, వన్యప్రాణుల ప్రవర్తన మరియు వాయు కాలుష్యాన్ని సమీక్షిస్తూ 1982 నుంచి ప్రతి సంవత్సరం ప్రచురించబడే స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2026 నివేదికను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసింది. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటవచ్చని, ప్రపంచం వాతావరణ మార్పు దశకు చేరుకుంటుందని ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన గవదబిళ్ళ వ్యాధి అనగా మమ్స్ డిసీజ్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్ వల్ల. యునైటెడ్ స్టేట్స్లోని మేరీల్యాండ్లో ఆరోగ్య అధికారులు ఇటీవల గవదబిళ్ళ కేసుల పెరుగుదల ఆరోగ్య హెచ్చరికను జారీ చేశారు. ఈ గవదబిళ్ళ అనేది గవదబిళ్ళ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఈ వైరల్ వ్యాధి ఇది పారామిక్సో వైరస్ సమూహానికి చెందినది. ఈ వ్యాధి ప్రధానంగా చెవులు మరియు దవడ దగ్గర పరోటెడ్ లాలాజల గ్రంథులు బాధాకరమైన వాపుకు కారణమవుతుంది. మానవులు మాత్రమే దీనికి హోస్టు మరియు వైరస్ తుమ్ము, దగ్గు లేదా సోకిన లాలాజలంతో సంబంధం నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. నిర్దిష్ట చికిత్స లేదు మరియు మందులు ప్రధానంగా లక్షణాలను ఉపశమనం చేస్తాయి. బ్లూ స్పారో క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ఇటీవల ఇజ్రాయెల్ టెహ్రాన్లో జరిగిన దాడిలో బ్లూ స్పారో క్షిపణిని ఉపయోగించినట్లు తెలిసింది. ఇరాన్ సుప్రీం నాయకుడైన అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంది. ఈ బ్లూ స్పారో క్షిపణి అనేది వాయు ప్రయోగ బాలిస్టిక్ క్షిపణి కుటుంబంలో భాగం. ఇందులో బ్లాక్ స్పారో క్షిపణి మరియు సిల్వర్ స్పారో క్షిపణి కూడా ఉంటాయి. దీనిని ఇజ్రాయెల్ రక్షణ సాంకేతిక సంస్థ అయిన రాఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 1.9 టన్నుల బరువు ఉంటుంది. ఈ క్షిపణిని సాధారణంగా F-15 జట్టులు వంటి యుద్ధ విమానాల నుండి ప్రయోగిస్తారు. మార్చి 2026లో డిజిటల్ ప్లాట్ఫామ్లో తప్పుదారి పట్టించే ఆర్థిక కంటెంట్ను పర్యవేక్షించడానికి ఏ సంస్థ సుదర్శన్ అనే AI వ్యవస్థను నియమించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. మార్చి 2026లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనగా సెబీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అధిక ఆర్థిక కంటెంట్ యొక్క డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి సుదర్శన్ అనే అంతర్గత కృత్రిమ మేధస్సు వ్యవస్థను అమలు చేసింది. ఈ సుదర్శన్ AI వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం తప్పుదారి పట్టించే ఆర్థిక సమాచారాన్ని గుర్తించడం మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు కాని ఆర్థిక ప్రభావశీలలో నిర్వహించే చట్టవిరుద్ధ సలహా కార్యకలాపాలను అరికట్టడం దీని యొక్క లక్ష్యం. తక్కువ ఉష్ణోగ్రత థర్మల్ డీసాలినేషన్ LTTD కార్యక్రమాన్ని ఏ సంస్థ అమలు చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT. తక్కువ ఉష్ణోగ్రత థర్మల్ డీసాలినేషన్ అనేది సముద్రపు నీటిలో ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఉపయోగించి సముద్రపు నీటిని తాగునీటికి మార్చే సాంకేతికత. ఈ ప్రాజెక్టును భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అమలు చేస్తుంది. ఈ LTTD ప్లాంట్లు కావరట్టి, మిన్కోయి, అగట్టి మరియు కల్పేనితో సహా 8 లక్షద్వీప్ దీవుల్లో పనిచేస్తాయి. ఏడాది పొడవునా తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తాయి. ఇటీవల వార్తలో కనిపించిన మీర్కాట్ టెలిస్కోపు ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలో మీర్కాట్ టెలిస్కోపును ఉపయోగించే ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకాశవంతమైన మరియు అత్యంత సుదూర మెగా మేజర్ను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న స్క్వేర్ కిలోమీటర్ అర్రే SKA టెలిస్కోపుకు ఈ మీర్కాట్ టెలిస్కోపు పూర్వగామి. ఇది అధునాతన రేడియో ఖగోళ శాస్త్రం కోసం
రూపొందించబడింది. ఈ మెగా మేజర్ అనేది రెండు గెలాక్సీలు తీవ్రంగా ఢీకొన్నప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుదయస్కాంత వికిరణం యొక్క ఒక పెద్ద పుంజం. ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్తో జరిగిన వివాదంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెంట్రల్ కమాండ్ కార్యకలాపాల్లో ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని ఇటీవల మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపయోగించింది. ఇది చాలా అధిక ఖచ్చితత్వంతో సుదూర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడిన ఉపరితలం నుంచి ఉపరితలం వరకు గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణిని ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కోసం ఒక ప్రధాన యుఎస్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన డీనోకాకస్ రేడియోడ్యూరాన్స్ అనగా ఏమిటి? ఇదొక బ్యాక్టీరియా. డీనోకాకస్ రేడియోడ్యూరాన్స్ 14,000 నుంచి 24,000 భూమి వాతావరణాల అధిక పీడనాలను తట్టుకోలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఇది అయనైజింగ్ రేడియేషన్కు తీవ్ర నిరోధకతకు ప్రసిద్ధి చెందిన బ్యాక్టీరియం. దీనికి కోకంతి బ్యాక్టీరియం అనే మారుపేరు వచ్చింది. ఈ జీవి గ్రామ్ పాజిటివ్, నాన్ మోటైల్ మరియు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మానవులకు ప్రాణాంతకమైన వాటికంటే వేల రెట్లు ఎక్కువ రేడియేషన్ మోతాదులను తట్టుకోగలదు. ఇది భూమిపై అత్యంత రేడియేషన్ నిరోధక జీవుల్లో ఒకటిగా నిలిచింది. భారతీ నారి సే నారాయణి అనే ఇతివృత్తంతో జాతీయ మహిళా ఆలోచన పరుల సదస్సును ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించింది? ఢిల్లీ. భారతీ నారి సే నారాయణి అనే అంశంపై జాతీయ మహిళా ఆలోచన పరుల సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వాహకాలు మరియు సామాజిక మార్పుకు కారకులు అని మరియు వారి సాధికారత అనేది సమిష్టి సామాజిక బాధ్యత అని ఇది నొక్కి చెప్పింది. లఖ్పతి బిటియా యోజన మరియు సహేలి పింక్ స్మార్ట్ కార్డ్ వంటి పథకాలతో సహా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరియు వృత్తిపరంగా స్వావలంబన చేయడానికి ఈ చొరవలు ప్రారంభించబడ్డాయి.